ఏళ్ల క్రితం బోన్స్వుడ్ బంగ్లాలో నివసించిన ఒక బ్రిటిష్ ఫ్యామిలీ ఉన్నట్టుండి ఒక్క రాత్రిలోనే అదృశ్యమైపోయింది. ఆ ఇంటికి పనిచేయడానికి వచ్చిన కూలీలు చెప్పిన కీలకమైన విషయాలు. అసలు ఆ రోజు రాత్రి బంగ్లాలో ఏమైంది, ఎందుకు ఆ బ్రిటిష్ ఫ్యామిలీ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తి వరకు చూసి ఒక లైక్ వేయకుండా మాత్రం వెళ్ళకండి. ఇక వీడియోలకి వెళ్దాం. బోన్స్వుడ్ బంగ్లా తిరువనంతపురం నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవి మధ్యలో బోన్స్వుడ్ ఎస్టేట్ అనే ఒక ప్రదేశం ఉంది. చుట్టూ పచ్చగా మబ్బులు అలుముకుంటున్నట్టు చుట్టూ తోటల మధ్య ఉన్న ఈ ప్రదేశంలో అనేకమైన ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. బోన్స్వుడ్ బంగ్లాలో 150 ఏళ్ల పాత బంగ్లా ఒకటి ఉండేది. ఆ బంగ్లాను 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారి అయిన విలియం మాథ్యూ అనే వ్యక్తి నిర్మించాడు. అతని భార్య మేరీ పిల్లలతో అక్కడ నివసించేవాడు. కానీ ఏమైందో ఏమో ఒక్క రాత్రిలో ఆ కుటుంబం అంతా కనిపించకుండా పోయింది. ఆ తర్వాత రోజు పనికి వచ్చిన కూలీలు రక్తపు చారలతో ఉన్న గోడలు, తలుపులపై ఎవరో గీరినట్టుగా ఉన్న గుర్తులు, విరిగిన బొమ్మలు చూసి అక్కడి నుండి వెంటనే భయభ్రాంతులకు గురైన వాళ్ళు పరుగులు తీయడం మొదలు పెట్టారు. ఆ తరువాత ఎవ్వరూ కూడా ఆ బంగ్లా వైపు వెళ్ళలేదు. కానీ 2023లో చెన్నైలో ఉండే ఒక ట్రావెల్ బ్లాగర్ జంట అయిన అర్జున్, ప్రియా అక్కడికి వచ్చింది. వీరు హాంటెడ్ ప్లేస్ గురించి వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టేవారు. కానీ ఈసారి వారు నిజమైన హర్రర్ చూపించాలనే ఉత్సాహంతో బోన్స్వుడ్ బంగ్లాలో మిస్టరీ అనే ఒక టైటిల్ తో ఒక వీడియో చేయాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 8 అవుతుంది. వారు అడవిలోకి బయలుదేరారు. వర్షం మొదలైంది. చీకటిలో టార్చ్ లైట్ మాత్రమే దారి చూపుతోంది. GPS సిగ్నల్ పూర్తిగా పోయింది. కానీ అర్జున్ కు మాత్రం ఆ చోటు బాగా గుర్తుంది. కొద్ది దూరం తర్వాత పెద్ద రాతి బంగ్లా కనిపించింది. బంగ్లాకు దగ్గరగా వెళుతుండే ఉన్నట్టుండి ఒక్కసారిగా గాలి చల్లబడింది. చెట్ల ఆకులు అటువైపు వెళ్ళొద్దు అంటూ సౌండ్ చేస్తున్నాయి. ఇద్దరు బంగ్లాలోకి ప్రవేశించగానే ప్రియా కెమెరాను ఆన్ చేసి ఫ్రెండ్స్, దిస్ ఈస్ బోన్స్వుడ్ బంగ్లా అని మొదలు పెట్టగానే లోపల నుంచి తలుపు కీచుమని పించింది. ఇద్దరు ఒక్కసారిగా స్తంభించిపోయారు. అర్జున్ ధైర్యం చేసి తలుపు తెరిచాడు. లోపల నిశ్శబ్దంగా ఉంది. గోడలపై ఉన్న ఫ్రేములు, నేలపై పాడైపోయిన ఫర్నిచర్ మరియు ఒక మూలలో పాత పియానో మాత్రమే కనిపించాయి. అర్జున్ పియానో దగ్గరికి వెళ్లి కీలు తాకగానే అది ఒక్కసారిగా స్వయంగా స్వరమాధుర్యాన్ని వినిపించింది. ప్రియా వెంటనే వెనకకు తొంగి చూసింది. పియానో దగ్గర ఎవ్వరూ లేరు. టార్చ్ లైట్ లెఫ్ట్ సైడ్ తిప్పింది. గోడపై కమ్ బ్యాక్ విలియం అని రక్తంతో రాసింది. ప్రియా భయంతో బయటకు రావాలని అర్జున్ ను కోరింది. కానీ అర్జున్ ఇంకా బంగ్లా అంతా వీడియో తీయాలి అని అనుకున్నాడు. వారిద్దరూ పైకి వెళ్లారు. అక్కడ ఒక చిన్న పాప తన టాయ్ బేర్ తో కూర్చొని ఉంది. కెమెరాలో జూమ్ చేస్తే ఆ పాప అకస్మాత్తుగా తల తిప్పి అర్జున్ వైపు చూసింది. ఆమె ముఖం రక్తంతో నిండిన కళ్ళతో చూస్తోంది. క్రమంగా కెమెరా ఫ్లింక్ అవడం మొదలైంది. స్క్రీన్ సిగ్నల్ మీద స్టాటిక్ వచ్చింది. తర్వాత మైక్రోఫోన్ లో ఒక చల్లని చైల్డ్ వాయిస్, వై డిడ్ యు కమ్ బ్యాక్ అనే ఆంగ్ల వాక్యం వినిపించింది. అర్జున్ కెమెరా ఆఫ్ చేశాడు. చుట్టూ చూశాడు. కానీ ఆ స్వరం ఇంకా బంగ్లా అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది. రాత్రి భయానక వాతావరణం అప్పటి
అప్పటికే మేఘాలు గట్టిగా రేతెక్కిస్తున్నాయి. వాన పెరిగింది. బంగ్లా తలుపులు ఒక్కొక్కటిగా తడుతూ మూసుకుపోయాయి. ప్రియా అరుస్తూ ఉంటే ఆమె వెనుక ఒక తెల్ల చొక్కాలో ఉన్న అమ్మాయి చెయ్యి కనిపించింది. అర్జున్ ఆ సన్నివేశాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. స్టే విత్ ఫర్ ఎవర్ ముందుకు వచ్చింది. ఆమె ముఖం కరిగి రక్తనయనాలు పేలిపడ్డాయి. ప్రియా కేక వేస్తూ జారిపడింది. అర్జున్ ఆమెను లేపడానికి ప్రయత్నించగా నేల కింద నుంచి చిన్న పిల్ల నవ్వు వినిపించింది. ఒక పాత చాయ్ కప్పు తాను కదిలి వాన కిటికీలోకి ఎగిరిపోయింది. అర్జున్ ఆమెను పట్టుకుని బయటకు పరిగెత్తాడు. కాని బంగ్లా గేటు దాటి అడవిలోకి వచ్చినప్పుడు మార్గం కనిపించలేదు. ప్రతి దారి మళ్ళీ అదే బంగ్లాకు తీసుకెళ్తోంది. సమయం అప్పటికే 3 గంటలు కావస్తోంది. కానీ ఆ సమయం నుండి మళ్ళీ మొదలవుతుంది. టార్చ్ లైట్ ఆపి తిరిగి చూస్తే ప్రియ అక్కడ లేదు. ఆమె స్థానంలో పాతకాలపు ఫోటోల్లో ఉన్న మాథ్యూ కుటుంబం మానవులలో ఒకరిలాగా కనిపించే అమ్మాయి నిలబడి ఉంది. ఆమె పియానో తాకుతూ నవ్వింది. అర్జున్, వేర్ ఇస్ ప్రియా అని కేక వేశాడు. ఆ సమయంలో తలుపులు మూసుకుపోయాయి. కెమెరా కింద పడిపోయింది. మరుసటి రోజు ఉదయం పోలీసులు, ఫారెస్ట్ అధికారులు విచారణకు వచ్చారు. వారి దృశ్యాలలో బంగ్లా ముందు అర్జున్ కెమెరా దొరికింది. చివరి క్లిప్ లో అర్జున్ ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్లీజ్ డోంట్ అని చెప్పే దృశ్యం కనిపించింది. ఆ తరువాత కెమెరా పడిపోవడం, పియానో స్వరం వినిపించడం, చివరగా ఒక పిల్ల నవ్వు. ఆ తరువాత 60 రోజుల తర్వాత బంగ్లాను మూసివేశారు. ఆ బంగ్లాకు ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ ఏరియా అనే బోర్డు పెట్టారు. కానీ స్థానికులు ఇప్పటికీ రాత్రి వేళల్లో పియానో స్వరాలు ఇంకా వినిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు. కొందరు రాత్రి వెళ్లి చూసిన వారు తిరిగి రాలేదని కూడా చెప్తూ ఉన్నారు. బోన్సుడ్ బంగ్లా భయానకమైన మర్మాన్ని కలిగినటువంటి బంగ్లాగా మిగిలిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుడ్ నైట్.